హే గైస్, చూస్తున్నారు కదా లాక్డౌన్ సిరీస్ ఐ న్యూస్లో ఎవ్రీడే మధ్యాహ్నం 2:30కి వస్తుంది. సో ద కంప్లీట్ అంటే మనకి ఇంట్లో ఉండి ఈజీగా చేసుకునే రెసిపీస్ ప్రతిరోజు మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాము. ఈరోజు బేసిక్గా రంజాన్ టైంలో అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది హలీం. సో హలీం ఈ రంజాన్లో మనకి ఎక్కడ దొరకట్లేదు, ఎందుకంటే మన హలీం అసోసియేషన్, హలీం మేకర్స్ అసోసియేషన్ దే కేమ్ ఫార్వర్డ్ అండ్ సెడ్ బికాస్ ఆఫ్ దిస్ COVID-19 ఈ కరోనా వల్ల మేము ఈ సీజన్లో హలీం చేయమని చెప్పి వాళ్ళు మంచి అవుట్ రైట్ చెప్పేశారనమాట. సో అలానే అందుకు హలీం తినాలి అనే క్రేవింగ్ ఉన్న వాళ్ళందరికీ, ఎవరికైతే హలీం తినాలనిపిస్తుందో ఈ వీడియో చూసి మీ అంతటా మీరు హలీం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మటన్ హలీం కొంచెం కష్టం ఆర్ అట్లా అనుకునే వాళ్ళ కోసం చికెన్ హలీం, బేసిక్గా హైదరాబాద్లో చాలా చోట్ల మనకి చికెన్ దొరుకుతుంది. చికెన్ చాలా యాక్సెసిబుల్గా ఉంటుంది చికెన్ హలీం. సో కంప్లీట్ ఒక 3 స్టేజెస్ ఉన్నాయి మనకి దీంట్లో. ఫస్ట్ చికెన్ మ్యారినేషన్, సెకండ్ దలియా ప్రిపరేషన్, థర్డ్ ది కంప్లీట్ హలీం ప్రిపరేషన్. సో మనం దలియా అంటే ఏంటంటే బేసిక్గా 5-6 పప్పు దినుసులతో మనము ఒక మిక్చర్ లాగా, ఒక పుడింగ్ లాగా చేసుకుంటాం అనమాట. సో దాంట్లో మనకి కందిపప్పు, ఎర్రపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, సో ఇంకా కొంచెం మన తెల్ల నువ్వులు ఇవన్నీ కలిపి నెయ్యిలో డీప్ ఫ్రై చేసుకొని దాన్ని పొడిలాగా చేసుకొని గోధుమ రవ్వ అంటాం కదా, సో ఈ గోధుమ రవ్వతో మిక్స్ చేస్తామన్నమాట. సో బేసిక్గా అది దలియా ప్రిపరేషన్. దానికంటే ముందు ఒక ½ అన్ అవర్ పాటు మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. సో బేసిక్గా బోన్ పీసెస్ అయినా బోన్లెస్ పీసెస్ అయినా బాగానే ఉంటుంది. నేను కంప్లీట్గా ఒక ½ కిలో చికెన్ బోన్లెస్ పీసెస్ తీసుకున్నాను. సో విల్ స్టార్ట్ ద ప్రాసెస్. సో బేసిక్గా ఈ మాత్రం సైజు అంటే కొంచెం పెద్ద సైజు బోన్లెస్ చికెన్ పీసెస్ తీసుకున్నాం. మరీ చికెన్ 65 పీసెస్ చిన్న పీసెస్ కాకుండా ఈ మాత్రం సైజ్ పీసెస్ తీసుకున్నాం మనం. సో ½ కిలో చికెన్కి కొంచెం అట్లా నిమ్మరసం యాడ్ చేద్దాం. ఫస్ట్ కొద్దిగా పసుపు, 3.5 స్పూన్స్ కారం, లైట్గా ఉప్పు, కొంచెం మిరియాల పొడి, లైట్గా గరం మసాలా, కొంచెం పెరుగు. సో ఈ పెరుగు కూడా యాడ్ చేసుకొని మనం నీట్గా మిక్స్ చేసుకుందాము. ఇది ఒక ½ అన్ అవర్ పాటు మంచి మ్యారినేట్ అవ్వాలి ఆ స్పైసెస్లో, ఇంకా జ్యూసెస్లో కూడా. ఆ తర్వాత మనం దీన్ని సపరేట్గా కుక్ చేసుకోవచ్చు. కీప్ వాచింగ్ గైస్. సో చికెన్ ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టాము. కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, నిమ్మరసము, కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పెరుగు ఇవన్నీ వేసి ఆల్మోస్ట్ ఒక ½ అన్ అవర్ అవి మనం నానబెట్టి పెట్టుకుంటాము. సో దాని తర్వాత సో నెక్స్ట్ ప్రిపరేషన్ వచ్చేసి మనం ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకుందాం. అంటే మన క్యారమలైజ్డ్ ఆనియన్స్ లాగా చేసుకుందాం, మంచి డీప్ ఫ్రై క్రిస్పీ ఆనియన్స్ లాగా చేసుకుందాం. దానికోసం నేను ఆల్రెడీ ఒక 3 పెద్ద ఆనియన్స్, అంటే ఈ మాత్రం సైజ్ ఆనియన్స్ నేను ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాను. సో ఇక్కడ మనము ఆ ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకుందాము. ఇక్కడ ఈ ప్యాన్లో మనం ఏం చేద్దామంటే నెయ్యి వేసుకొని, బేసిక్గా మనం ఏవైతే పప్పు దినుసులు ఇందాక నేను చెప్పానో, కందిపప్పు, మినప్పప్పు, పచ్చనగపప్పు, పెసరపప్పు, అలానే ఎర్రపప్పు, ఆ 5టిని కొంచెం కొంచెం క్వాంటిటీస్లో తీసుకొని వీ విల్ డీప్ ఫ్రై దెమ్ జస్ట్ నెయ్యిలో. సో ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకోవాలి. సో దీంట్లో నేను అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్, అంటే మన టేబుల్ స్పూన్ క్వాంటిటీలో తీసుకున్నాను. సో అన్నీ నేను మిక్స్ చేసేసుకున్నాను అనమాట. సో పెసరపప్పు దగ్గర నుంచి కందిపప్పు, ఎర్రపప్పు, పచ్చిశనగపప్పు, ఇంకా మినప్పప్పు, సో ఈ 5 పప్పులు నేను ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాను. కాబట్టి నేను సుమారుగా ఒక 5 టేబుల్ స్పూన్స్కి ఎంతైతే కావాలో అంతవరకు నేను తీసేసుకుంటాను. సో బేసిక్గా నాకు పర్సనల్గా హలీంలో చికెన్ క్వాంటిటీ ఎక్కువ ఉండడం ఇష్టం, పప్పు క్వాంటిటీ కంటే చికెన్ క్వాంటిటీ ఎక్కువ ఉండడం ఇష్టం. కాబట్టి నేను కొంచెం పప్పు తక్కువే వేసుకుంటాను. సో ఇంకొంచెం
ఇట్లా వేసుకొని నీట్గా మంచి డార్క్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఇంకొక 2 ఐటమ్స్ కూడా యాడ్ చేసుకోవాలి మనము. తెల్ల నువ్వులు, బేసిక్గా మీకు మార్కెట్లో తెల్ల నువ్వులు ఈజీగా దొరికేస్తాయి. ఒకవేళ తెల్ల నువ్వులు లేకపోతే ఓట్స్ కూడా వేసుకోవచ్చు మీరు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ కన్సిస్టెన్సీ వస్తుంది మన డిష్కి. సో ఆ తెల్ల నువ్వులు కూడా వేసుకొని ఫైనల్గా బాదం ఒక 10 to 15 బాదం మంచి ఫ్లేవర్ రావాలనుకుంటే కొంచెం ఎక్కువే బాదం వేసుకోండి, బాగా వస్తుంది. కొంచెం ఆ స్వీట్ టెక్స్చర్ వస్తుంది దానికి. అవి డీప్ ఫ్రై అయ్యేంత వరకు, డీప్ ఫ్రై అంటే మరీ మాడిపోయేంత వరకు కాదు, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అట్లా ఫ్రై చేసుకోండి. పైన మీకు అర్థమైపోతుంది ఆ స్మెల్, బాదం స్మెల్ లేకపోతే ఆ నెయ్యిలో వేయించిన స్మెల్ మీకు వచ్చేస్తుంటుంది. ఆ వచ్చేసిన వెంటనే మీరు దీన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. కొంచెం స్లైట్ బ్రౌన్కి తయారవటం స్టార్ట్ అయినాయి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత బేసిక్గా దీన్ని మనం మిక్సీలో పొడిలాగా పట్టుకుంటాము. సో ఆ మిక్సీ పొడిని గోధుమ రవ్వతో మిక్స్ చేసిన వాటర్లో, ఆ వేడి వాటర్లో వేస్తాము. సో ఆల్మోస్ట్ ఒక 1 లీటర్ వాటర్ మనకి కావాల్సి వస్తుంది. సో దాని ప్రిపరేషన్ సపరేట్గా చేసుకుందాము. ఆ తర్వాత చికెన్ ఆల్రెడీ ఒక 20 minutes నుంచి మ్యారినేట్ అవుతుంది కదా, సో దాని ప్రిపరేషన్ సపరేట్గా చేసుకుందాము. ఈ లోపల నేను దీన్ని మిక్సీ పట్టేసి తీసుకొస్తాను. కీప్ వాచింగ్. సో ఇదిగో మనకి ఆ పౌడర్ ఏదైతే మనం ఇందాక పప్పు దినుసులతో వాటితో పౌడర్ చేసుకున్నామో, బాదం పప్పు అవన్నీ వేసి ఇలా కోర్స్ పౌడర్, అంటే మరీ మెత్తగా కాకుండా మరీ పొడిగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేటట్టు పౌడర్ చేసుకోవాలి. సో ఫస్ట్ దాని తర్వాత మనం ఇట్లాంటి కడాయిలో, అంటే కొంచెం లోతుగా ఉన్న కడాయిలో ఆ దలియా కోసం బేసిక్గా ఇంత పెద్ద కడాయి పెట్టేసుకొని ఈ గోధుమ రవ్వ తీసుకొచ్చాము. ఇది ఎంత అంటే 1.5 కప్. సో ఆ గోధుమ రవ్వ మొత్తం సో డైరెక్ట్గా వేసేస్తాం దీంట్లో. సో ఆల్రెడీ మనం పెట్టుకున్న మిక్చర్ ఏదైతే మనం ఇందాక మిక్సీ పట్టుకున్నామో ఆ మిక్చర్ కూడా సో వేసేసి దాన్ని నీట్గా కలుపుతాం అన్నమాట. ఫస్ట్ ఏం లమ్స్ లేకుండా మొత్తం అంతా ఒకసారి కలిసేటట్టు. ఇప్పుడు ఉప్మాకి ఎలా అయితే వాటర్ పోసుకొని చేసుకుంటామో అలానే కంప్లీట్ వాటర్, ఆ మిక్చర్ అంతా చేసిన తర్వాత ఒక 1 లీటర్ వాటర్ కంప్లీట్గా ఒక 1 లీటర్ వాటర్ దీంట్లో వేసాము. సో ఇది మరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ నేను ఇక్కడ ఆయిల్ వేడి చేసుకొని బేసిక్గా మన ఆనియన్స్ డీప్ ఫ్రై కోసం ఆనియన్స్ రెడీగా పెట్టేసుకున్నాను. సో ఇది లో ఫ్లేమ్లో అట్లా ఎక్కువసేపు బాగా మరగాలన్నమాట. ఆల్మోస్ట్ ఒక 15 minutes 20 minutes ఇది మంచి లో ఫ్లేమ్లో ఆ వాటర్ అంతా తీసుకొని మనకి పేస్ట్ లాగా అవ్వాలి. సో కీప్ వాచింగ్ గైస్. ఆల్రెడీ మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇప్పుడు దీంట్లో మనం ఎలా అయితే కర్రీ కుక్ చేసుకుంటామో అలానే కుక్ చేసుకుంటాము. సో దీనికి కూడా మనము బేసిక్గా నెయ్యే వాడదాము. నెయ్యిలోనే ఆ మ్యారినేట్ అయితే చేసిన చికెన్ అంతా కుక్ చేసుకుంటాము. సో కీప్ వాచింగ్. మంచి లైట్గా ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. అసలు బేసిక్గా ఆ ఆయిల్ కొంచెం లూబ్రికెంట్లా పనిచేస్తుంది కాబట్టి ప్యాన్ అంతా వేడైన తర్వాత లైట్గా ఆయిల్ వేసుకొని అప్పుడు స్టార్ట్ చేసుకుందాం. ఈ లోపల ఇక్కడ ఆనియన్ కూడా బాగా ఫ్రై అవుతుంది. మనకి గోల్డెన్ బ్రౌన్ ఆర్ క్రిస్పీగా అయితే సరిపోతుంది. వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకోవచ్చు. సో మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి, మరీ మాడిపోకుండా ఆనియన్. సో మధ్య మధ్యలో అట్లా కలుపుకుంటూ ఉంటే కరెక్ట్ గోల్డెన్ ఫ్రై ఆనియన్ రెడీగా ఉంటుంది. అలానే ఈ మిక్చర్ కూడా బేసిక్గా మధ్య మధ్యలో లమ్స్ లాగా ఫామ్ అవ్వకుండా, కింద అతుక్కోకుండా అలా ఒకసారి అట్లా కలుపుకుంటూ ఉంటే మీకు ముద్దగా ఫామ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా మీకు ఆ మిక్చర్, ఆ పేస్ట్ ఏదైతే ఉందో అది నీట్గా వస్తుంది. సో యా, మన నెయ్యి వేసుకొని కొంచెం లైట్గా ఆ ఆయిల్ కూడా పట్టేటట్టు ఆయిల్ కూడా వేసేసుకొని బేసిక్గా ఇదంతా నీట్గా హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ దీంట్లో వేసుకుంటాము. సో ప్రస్తుతానికి ఆనియన్ ఒకసారి కలిపేసుకొని
ఒకసారి ఇది కూడా మనం ఫైనల్గా టెస్ట్ చేసుకుందాము. ఇది కూడా మంచిగా లో ఫ్లేమ్ పైన కుక్ అవుతుంది. సో ఫస్ట్ దీనికి కావాల్సిన మసాలాలు ఏవైతే ఉన్నాయో అవి. సో కొంచెం లవంగాలు, మిరియాలు, షాయి జీరా, చెక్క, యాలకులు, కబాబ్ చీనీ అంటారు బేసిక్గా. మీకు కబాబ్ చీనీ బయట చిన్న చిన్న బడ్డీ కొట్లలో, కిరాణా షాపుల్లో దొరుకుతుంది. బేసిక్గా కొంచెం డ్రై అయిపోయిన తర్వాత, అంటే కొంచెం ఆ బ్రౌన్ కలర్ ఫ్లేవర్ వచ్చేసిన తర్వాత, అంటే బాగా ఫ్రై అవుతున్నాయని తెలిసిన తర్వాత ఇందాక మీరు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా దీంట్లోకి వేసేయచ్చు. ఇంకా దీనిలోకి మీరు సపరేట్గా ఉప్పు, కారం అట్లాంటివి ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. సో బేసిక్గా బోన్లెస్ చికెన్ కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఇదంతా మనకి మెత్తగా అవ్వడానికి. ఆనియన్స్ మంచి డీప్ ఫ్రై అయిపోయినాయి, మంచి క్యారమలైజ్డ్ ఆనియన్స్, బ్రౌనిష్ క్రిస్పీ ఆనియన్స్గా తయారైపోయినాయి. ఈ లోపల ఈ మిక్చర్ ఎక్కడి దాకా వచ్చిందో చూద్దాము. చికెన్ నాకు తెలిసి ఒక టైం పడుతుంది. సో ఇది కూడా మంచి గట్టి పడుతుంది. సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేసుకుందామంటే మ్యాష్ చేద్దాం. అంటే కంప్లీట్ సిమ్లో పెట్టేసి నీట్గా ఆ మిక్చర్ అంతా కలిసేటట్టు కంప్లీట్ మ్యాష్ చేసుకుంటా కూర్చున్నాం దీన్ని. ఎలా అంటే కంప్లీట్ మనకి అసలు పలుకులుగా లేకుండా కంప్లీట్ మనకి మెత్తగా రావాలన్నమాట మిక్చర్. ఒక పక్క కుక్ చేస్తూనే ఇంకో పక్క అంటే కింద స్టవ్ ఆన్ అవుతూనే మనం దీన్ని మెత్తగా మ్యాష్ చేసుకుంటాము. సో ఇట్లాంటిది లేకపోతే మీకు మామూలుగా పప్పు వెనిపే కవ్వ ఉంటుంది కదా, దాంతో అన్న మీరు మ్యాష్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లాంటి మ్యాషర్ లేకపోతే సో కీప్ వాచింగ్. నేను దీన్ని నీట్గా మెత్తగా మిక్చర్ లాగా చేసుకుంటాను, పేస్ట్ లాగా. సో కీప్ వాచింగ్. ఈ లోపల మనం ఆ చికెన్ కూడా కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూద్దాము. కీప్ వాచింగ్ గైస్. చికెన్ మంచి టెండర్ కుక్ అని ఇట్లా పట్టుకుంటే విడిపోతుంది. సో బేసిక్గా మనకి ఈ కన్సిస్టెన్సీ కావాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని కూడా మనము మ్యాష్ చేసుకుందాము సేమ్ మ్యాషర్తో. సో ఇదిగో మంచి చికెన్ చూసారు కదా, బోన్లెస్ చికెన్ కాబట్టి మనకి తొందరగా టెండర్ అయిపోతుంది. సో ఈ మ్యాషర్తో నీట్గా ఇట్లా చిన్న చిన్న పలుకుల్లాగా బేసిక్గా మీరు మిక్సీలో వేసుకుంటే ఇదే ముద్ద అయిపోతుంది అనమాట. మీకు చికెన్ తిన్న ఫీలింగ్ రాదు. సో ఇలా తీగలుగా ఉంటేనే మీకు ఆ చికెన్ తిన్న ఫీలింగ్ వస్తుంది. ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇట్లా తీసుకొని నీట్గా ఇట్లా మ్యారినేట్ చేసేసుకోవచ్చు. కంప్లీట్గా ఇలా థ్రెడ్ లాగా చికెన్ అయిపోయింది. సో మనం అంత మంచిగా బాయిల్ చేసుకున్నాం, మ్యారినేట్ చేసాం కాబట్టి బేసిక్గా ఈ పొజిషన్కి వచ్చేసింది ఇది. సో ఒక్కసారి ఈ మిక్చర్ పరిస్థితి ఎంత దాకా వచ్చిందో చూద్దాము. ఇది కూడా బాగా కుక్ అవుతుంది, బాగా దగ్గర పడింది, కరెక్ట్ హలీం కన్సిస్టెన్సీ దాకా వచ్చేసింది ఇది. సో కంప్లీట్గా మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ మాత్రం కన్సిస్టెన్సీ వచ్చేసింది. సో ఇప్పుడు బేసిక్గా మనం మ్యారినేట్ చేసి మ్యాష్ చేసుకున్న చికెన్ అంతా సో దీనిపైన కంప్లీట్గా వేసేసి మనం ఇందాక చేసి పెట్టుకున్న ఫ్రై ఆనియన్స్ అవి కూడా ఇదంతా నేను లో ఫ్లేమ్లోనే చేస్తున్నాను, హై ఫ్లేమ్ అస్సలు యూజ్ చేయట్లేదు, కంప్లీట్ లో ఫ్లేమ్లోనే చేస్తున్నాను. సో ఇప్పుడు దీనిపైకి కొంచెం మిరియాల పొడి, కొద్దిగా గరం మసాలా, అసలు ఉప్పు ఇప్పటివరకు వాడలేదు కాబట్టి ఉప్పు,
కొంచెం వేసుకోండి, అంటే మీకు కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు అర్థమైపోతుంది టెక్స్చర్ ఎట్లా ఉందో. లైట్గా నిమ్మకాయ. సో ఇప్పుడు ఒక బాగా మళ్ళీ ఒకసారి బేసిక్గా దీన్ని మసాజ్ చేయాలన్నమాట. మంచి మసాజ్ చేయాలి ఆ మిక్చర్తో పాటు చికెన్ని. ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ మసాజ్ చేసిన తర్వాత 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అవుతుంది. సో నీట్గా అంతా కలిసేటట్టు. సో ఈ స్టేజ్లో అయినా సరే ఒకవేళ మీకు గట్టిగా అవుతుంది అన్నప్పుడు హ్యాపీగా వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. అప్పుడు మీకు ఏమంటుందంటే మీకు కన్సిస్టెన్సీ, మీకు కొంతమంది గట్టిగా తినాలనుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది లూజ్గా తినాలనుకున్న వాళ్ళు ఉంటారు. నా ప్రిఫరబుల్ కన్సిస్టెన్సీ అయితే సెమీ కన్సిస్టెన్సీ, అంటే మరీ గట్టిగా కాకుండా లేకపోతే మరీ మెత్తగా కాకుండా ఉండాలి హలీం ఎప్పుడైనా సరే. సో ఆల్మోస్ట్ మనకి మంచి కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇంకొక 10 మినిట్స్ 15 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. సో బాగా లో ఫ్లేమ్ పెట్టి కుక్ చేసుకొని పైనుంచి కావాలంటే ఇంకా మనం గీ యాడ్ చేసుకుందాము. బేసిక్గా ఎలాస్టిసిటీ కోసం మంచి సాగడానికి హలీం. హలీం ప్రిపరేషన్ చూసారు కదా, చికెన్ హలీం. ఇప్పుడు మనం చికెన్ 65 చేసుకుందాం. దాన్ని హలీంతో సర్వ్ చేసుకొని తిందాము విత్ బాయిల్డ్ ఎగ్, ఆ జీడిపప్పు, ఆ నెయ్యి. అబ్బో అసలు చెప్పడానికి కమ్మగా ఉంది, ఇంకా తినడానికి ఎట్లుంటుందో చేద్దాము. సో బోన్లెస్ చికెన్ నేను ఆల్మోస్ట్ 1/2 కిలో తీసుకున్నాను. సో ఫస్ట్ అసలు మనం మ్యారినేషన్ ఇలా స్టార్ట్ చేద్దాము. కొంచెం నిమ్మరసం పిండి. సో ఆ నిమ్మరసం వల్ల బేసిక్గా కొంచెం ఆ ట్యాంగినెస్ వస్తుంది. ఒక స్పూన్ మైదా, సో ఒక టేబుల్ స్పూన్ 1.5 స్పూన్. సో అలానే కొంచెం కార్న్ఫ్లోర్, ఇది కూడా ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, పసుపు కొంచెము, ఉప్పు కొద్దిగా, గరం మసాలా, ఒక ఎగ్. సో ఏం లేదు, కార్న్ఫ్లోర్, మైదా, ఎగ్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, కొంచెం ఫుడ్ కలర్. ఎక్కువ వేసుకోకండి, కొంచెం చాలు. సో నీట్గా అన్నీ కలిసేటట్టు బాగా మంచి మసాజ్ చేసి చికెన్ ముక్కలకి పట్టేటట్టు మ్యారినేట్ చేసుకున్నాము ఆ ఎగ్తో పాటు. సో కీప్ వాచింగ్. నేను దీన్ని నీట్గా మసాజ్ చేసి ఆర్ మంచి మ్యారినేట్ చేసి ఒక 15 to 20 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తాను. ఆ తర్వాత మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము. కీప్ వాచింగ్ గైస్. సో చికెన్ ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 20 to 30 మినిట్స్ అవుతుంది. సో ఆయిల్ వేడవగానే దాంట్లో ఒక్కొక్క పీస్ డ్రాప్ చేసుకొని దాన్ని పక్కన టాస్ చేసుకుందాం. ఆ టాసింగ్ కోసం ఆల్రెడీ మనము కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి, గార్లిక్, వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి, ఈ 3 కట్ చేసి రెడీగా పెట్టుకున్నాము. సో అవి దీంట్లో యాడ్ చేసుకున్నాము. సో ఫస్ట్ ఆయిల్ హీట్ అవ్వగానే సో చికెన్ 65 నీట్గా మ్యారినేట్ అయింది. సో ఒక్కొక్క పీస్ అట్లా తీసుకొని చేత్తో
గోల్డెన్ రెడ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నీట్గా అలా ఫ్రై చేసుకున్నాము. చెప్పాను కదా, ఎక్కువ కలర్ వేయడం నాకైతే ఇష్టం ఉండదు, అందుకే చాలా తక్కువ కలర్ వేసి ఆ మాత్రం తెలియాలి మనకి, ఆ ఫ్రెష్నెస్ తెలియాలి. మరీ కలర్ వేస్తే అదేదో ఎర్రగా కనిపించి చికెన్ లాగా కాకుండా ఇంకోలాగా ఉంటుంది. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఫ్రై అయ్యేటట్టు నీట్గా కలుపుకొని ఎంత బాగా డీప్ ఫ్రై అయితే అంత కలర్ మంచి బయటకు వస్తుంది, ఆ పైన టెక్స్చర్ కూడా బాగా కనిపిస్తుంది. ఇంకోటి, ఆ కార్న్ఫ్లోర్ మైదా తక్కువ వేసుకోవడం వల్ల మనకి బేసిక్గా చికెన్ టేస్ట్ బాగా తెలుస్తుంది. సో ఫస్ట్ స్టేజ్ చికెన్ 65 అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనం టాస్ చేసుకుందాము. బేసిక్గా వేడి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడి చేసుకొని ప్యాన్లో కొంచెం గార్లిక్, పచ్చిమిర్చి, కొంచెం జింజర్ కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కరివేపాకు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అన్న మంచిది అంటారు, అంటే చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటాయి కదా కరివేపాకు, తినడానికి కూడా మంచిగా మధ్యలో. ఫైనల్గా ఆ డీప్ ఫ్రై చేసుకున్న మన చికెన్ 65 దీనిలోకి దీంట్లోనే మీరు షేజ్వాన్ సాస్ కానీ సోయా సాస్ కానీ వెనిగర్ గారు వేసుకున్నారు అనుకో, చికెన్ 65 చైనీస్ వర్జన్ అయిపోతుంది. మన ఇండియన్ వర్జన్లో అవేం వేసుకోము. సో బేసిక్గా మనకి ఆ గార్లిక్, పచ్చిమిర్చి వల్లే మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో నీట్గా అట్లా టాస్ చేసుకొని అన్నీ కలిసేటట్టు నీట్గా ఆ కింద ఏదైతే ఆ కరివేపాకు, పచ్చిమిర్చి, గార్లిక్ ఇవన్నీ బాగా కలిసేటట్టు పెట్టేసుకొని చికెన్ 65 రెడీ అయిపోయింది. హలీంలో చికెన్ 65 టాపింగ్ చేసుకొని అట్లా బాయిల్డ్ ఎగ్ కట్ చేసుకొని జీడిపప్పు కూడా ఫ్రై చేసుకొని కుమ్మేద్దాము. కీప్ వాచింగ్ గైస్. సో చూసారు కదా అదిరిపోలే ప్లేటింగ్, మంచి చికెన్ 65, పక్కన బాయిల్డ్ ఎగ్, పైన క్యాష్యూస్, క్యారమలైజ్డ్ ఆనియన్స్, ఫ్రై ఆనియన్స్, ఆ హలీం కన్సిస్టెన్సీ కూడా ఇదిగో మంచి గట్టిగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా, మరీ లూజ్గా కాకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. సో అట్లా ఒక చికెన్ 65 పీస్, పైన ఒక 2 జీడిపప్పు, సో కొంచెం ఆ క్యారమలైజ్డ్ ఆనియన్స్తో ఫస్ట్ బైట్ మనం చేసుకొని తింటే ఎంత బాగుంటుందో హలీం ఇప్పుడు అర్థమవుద్ది. మీరు కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. యూ రియలీ అమేజ్ టు ఈట్ దిస్. అంటే మంచి ఫీలింగ్ వస్తుంది, ఓకే హలీం రంజాన్ టైంలో మిస్ అవుతున్నాం, చార్మినార్ దగ్గర ఏం లేదు అని అనుకునే బాధ లేకుండా యూ కెన్ హ్యావ్ దిస్. సో ద ఫస్ట్ బైట్ ఆఫ్ హలీం, ఇంకా చికెన్ హలీం ప్లస్ చికెన్ 65 కాంబినేషన్.
మంచి క్రిస్పీగా ఉంది. ఆ చికెన్ 65 కూడా బాగా బ్లెండ్ అయింది, మంచి కాంబినేషన్ ఉంది. హలీం కూడా ఫ్లేవర్స్ అయితే అసలు అదిరిపోయినాయి. పక్కన కనుక గీ ఉంటాయి, పైన టాపింగ్ చేసుకొని ఇంకా కుమ్మి పడేసి అసలు నిమ్మకాయ అట్లా పిండుకొని కుమ్మి పడేసి అసలు. సో ఇట్లాంటి కొత్త కంటెంట్ మీరు ఇంట్లో ఈజీగా చేసుకొని తినే కంటెంట్ ది కంప్లీట్ లాక్డౌన్ సిరీస్ మొత్తం మీరు చూస్తుండొచ్చు. సైనింగ్ ఆఫ్ చైతు.